ఉగాది రోజున డబుల్ హెరర్ టైం అండ్ దాంట్లో విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజ్ హైదరాబాద్ ని ఉతికారేశారు. రైట్, దానిలో మిచెల్ స్టార్క్ 5 వికెట్ హాల్. ఎప్పుడో కానీ 5 వికెట్ హాల్ ఒక ఫాస్ట్ బౌలర్ తీసుకోడు. తనకి తన T20 క్రికెట్లోనే ఫస్ట్ 5 వికెట్ హాల్. అదొకటి జరిగిందా. తర్వాత గువాహతికి వెళ్ళిన చెన్నై సూపర్ కింగ్స్ టీం వాళ్ళు ఆర్ఆర్తో ఓడిపోయారు. ఫైనల్ గా రియాన్ పరాగ్ యాజ్ కెప్టెన్ ఒక మ్యాచ్ గెలిచాడు. రోయ్, ఇది మాడుకోవాలా. అండ్ దాంతో పాటు మరి నెక్స్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 2 ఓడిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ముంబైలో ఆడుతూ అగేన్స్ట్ కేకేఆర్. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి అబ్బో చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాదు, ఆగని చెప్తా. ఏంటంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను తెలుసు, కమెంట్స్ రూపంలో పెడతారు, వాటిని తీసుకొని ఇన్కార్పొరేట్ చేయడం కష్టం. కానీ ఏం చేద్దాం అనుకుంటుంది తెలుసా, వీడియో ఫార్మాట్లో నాకు క్వశ్చన్ పంపించాలి. మీరు మీ క్వశ్చన్ ఏంటో చక్కగా ఒక వీడియో ఫార్మాట్లో షూట్ చేసి నాకు పంపించాలి. ఎక్కడికి పంపిస్తారు? నా ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. సబ్జెక్ట్లో చెప్పు కౌశిక్ అని పెట్టాలి. CHEPPU చెప్పు కౌశిక్, KAUSHIK, నా పేరు స్పెల్లింగ్ KAUSHIK అని పెట్టి సబ్జెక్ట్లో వీడియో పంపించారనుకో, kaushiknc@gmail.com అని మేము దాన్ని చూసుకొని అది అయిపోయిన మ్యాచ్ గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు చూస్తున్న రోజు వీడియో ఏంటి, MI వర్సెస్ KKR, ఆ మ్యాచ్కి సంబంధించిన మ్యాచ్ చూస్తూ ఏమన్నా క్వశ్చన్ వస్తే అదన్నా పెట్టచ్చు. ఆర్ నెక్స్ట్ డే మ్యాచ్ ఏదైతే దానికి సంబంధించిన ప్రివ్యూకి ఏదైనా క్వశ్చన్ అయినా పెట్టచ్చు. ఏదో ఒకటి పిక్ చేసి మేము వీడియోలో ఇన్కార్పొరేట్ చేస్తాం. ఎంతసేపు నేనేం ఆడితే ఏమో ఉంటుంది, మీకు కూడా ఒక వాయిస్, మీకు కూడా ఒక ఫేసు ఇవ్వాలిగా, ఆ స్పేస్ ఇవ్వాలి కదా. మన స్టంప్ టేల్స్ కమ్యూనిటీ క్రియేట్ చేసింది ఎందుకు, అందరం కలిసి హ్యాపీగా ఏదో చేద్దాం ఏమా. రైట్, ఆ పని చేసి పెట్టండి. ఇప్పుడు వీడియోకి ఎక్కడ నచ్చితే లైక్, అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ ది ఫ్యామిలీ ఇస్ గ్రోయింగ్ ప్రిటీ ఫాస్ట్. అండ్ అలాగే కమెంట్ ఏమైనా చేయండి మీకు నచ్చిన పాయింట్ గురించి. వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ ఆడారు. దీని ముందర కోసం ఫస్ట్ ఒకటి చెప్పాలి, దానికి ఏమంటారు, దాన్ని ప్రిఫిక్స్. అదేంటంటే నేను వీడియో చేసినప్పుడు నా బూతులు తిట్టారుగా. మళ్ళీ నేను SRH కోసం మాత్రమే వీడియోస్ చేయట్లేదు. SRHని పొగుడుతూ వీడియోస్ చేయవా, పాజిటివ్ పాయింట్ అని దొరకలేదా, నువ్వు అసలు తెలుగుడివేనా, తెలుగు రాష్ట్రంలోనే పుట్టావా, లకారాలు మకారాలు ఎందుకు అవసరమా? ఈ కమ్యూనిటీలో మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం అని ఫిక్స్ అయ్యాం, స్పోర్ట్ గురించి అన్బయస్డ్గా మాట్లాడుకుంటాం అని ఫిక్స్ అయ్యాం. ఒక టీంనే పొగడాలి, ఒక టీంని తక్కువ చేయాలనే కాన్సెప్ట్ లేదు. సో మీకు అలా ఇష్టం లేకపోతే పైగా కమెంట్లో బెదిరింపులోటి సక్సెస్ఫుల్లీ అన్సబ్స్క్రైబ్ చేసుకోబోయ్యా. నీకు వన్ సైడెడ్ అనాలిసిస్ మాత్రమే కావాలంటే ఐ డోంట్ థింక్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద సమ్ టేల్స్ కమ్యూనిటీ. వద్దు మాకు. నేను బిల్డ్ చేసిన కమ్యూనిటీ అన్బయస్డ్గా ఉండాలి, క్రికెట్ని ఎంజాయ్ చేయాలి, స్పోర్ట్ని అర్థం చేసుకోవాలి. అది నా ఇంటెన్షన్. అలా అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. మీకు భజన కావాలా, అది ఛానల్స్లో చేస్తాం, స్టంప్ టేల్స్లో చేయం. లెట్స్ కమ్ టు ద యాక్చువల్ పాయింట్. సరే, విశాఖపట్నంలో జరిగింది ఏంటి, ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజ్ హైదరాబాద్ని చాలా కన్విన్సింగ్గా కంఫర్టబుల్గా ఓడించారు. మిచెల్ స్టార్క్ 5 వికెట్ హాల్. ఎవరెవరిని అవుట్ చేశాడు, ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. సరే, అభిషేక్ శర్మ రన్అట్ అయిపోయాడు, వేరే విషయం అనుకోండి. ఇషాన్ కిషన్ని అవుట్ చేశాడు, నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేశాడు, లాస్ట్లో ముల్లర్ని అండ్ హర్షల్ పటేల్ కూడా అవుట్ చేసి 5 వికెట్ హాల్ పూర్తి చేసుకున్నాడు. హీ వాజ్ ది మెయిన్ వికెట్ టేకర్ అనుకున్నాం. ఇంతకు ముందర కూడా సన్ రైజ్ హైదరాబాద్ తోటి ట్రావిస్ హెడ్ని, అభిషేక్ శర్మని ఇబ్బంది పెట్టాడని తెలుసు. మళ్ళీ పెడతాడేమో అని ప్రివ్యూలో మాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా జనాలు అష్టోత్తర సహస్రనామాలే వర్ణించారు నా గురించి. పర్లేదు, చల్లగా ఉండండి మీరు కూడా. యుగాది రోజు హ్యాపీగా ఉండడానికి కోరుకుంటున్నాం మీ అందరూ కూడా. తనది అయిపోయిందా. తర్వాత లెట్స్ టాక్ అబౌట్ సంబడి ఫ్రమ్ సన్ రైజ్ హైదరాబాద్. ఎవరు పాజిటివ్గా ఆడారు అంటే అనికేత్ వర్మ కనిపిస్తాడు. ఈ యంగ్స్టర్ ఫ్యాంటాస్టిక్గా బ్యాటింగ్ చేశాడు. కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ స్కోర్ చేసిన 160 చిల్లర్లో 74 పరుగులు తన్నించే వచ్చాయి, 6లు కొట్టాడు. 6 హిట్టింగ్ ఎబిలిటీ చాలా బాగుంది. ఇలా ఆడుతున్నాడని చెప్పి ఆ రెప్యుటేషన్ బిల్డ్ అయింది ప్రాక్టీస్ మ్యాచెస్లో. లాస్ట్ సీజన్ ఇలానే నితీష్ కుమార్ రెడ్డి గురించి తెగ మాట్లాడారు, ఆ ప్రాక్టీస్ మ్యాచెస్లో బాగా రన్స్ స్కోర్ చేశాడని చెప్పేసి. అలాంటి హైపే క్రియేట్ అయింది అరౌండ్ అనికేత్ వర్మ. అండ్ తను డెలివరీ కూడా చేస్తున్నాడు. ఇలానే కంటిన్యూ చేస్తూ పోతే బ్రేక్ త్రూ సీజన్ గా మారచ్చు తనకి ఇది సన్ రైజ్ హైదరాబాద్ కి. క్లాసన్ తో పాటు ఒక చిన్న పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది అనికేత్ వర్మకి. అండ్ తను కూడా బాగానే ఆడాడు, ఉన్నంతసేపు అగైన్ ఎంటర్టైన్ చేశాడు. ఇంకాసేపు ఆడుంటే బాగుండేదేమో. అయితే ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ లో కేన్ మామ కూడా వచ్చారుగా, కేన్ విలియమ్సన్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సా దట్, బట్ తను రావడం, ఇంటరాక్ట్ అవడం ఉన్నంతసేపు కూడా ఇట్ వాస్ వెరీ లక్కీ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. నో బాల్స్, క్యాచ్ డ్రాప్స్, 6లు 4లు, వికెట్స్ ఏమీ పడలేదు. కేన్ విలియమ్సన్ కాంబాక్స్ వదిలేసి బయటకు వెళ్ళడం, వికెట్లు పడడం, మళ్ళీ వెంటనే ఆల్అౌట్ ప్యాక్. అది జరిగిందన్నమాట బేసికలీ సన్ రైజ్ హైదరాబాద్ కి. 163 మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు సన్ రైజ్ హైదరాబాద్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని 16 ఓవర్స్ లో ఫినిష్ చేశారు. ఎందుకు, ఫ్యాఫ్ డు ప్లెస్సీ చాలా క్విక్ గా ఆడి
అగ్రెసివ్గా ఆడుతూ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తన పార్ట్నర్ జేక్ ఫ్రేజర్ మెగాకి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, అసలు తగట్లేదు రన్స్, బౌండరీస్ రావట్లేదు, రన్ బాల్ నడిపిస్తున్నా కూడా ఆ స్ట్రాటజిక్ టైమ్అవుట్ దగ్గర మీరు చూసారు లేదు, కెవిన్ పీటర్సన్ వచ్చి నువ్వేం కంగారు పడుకో, నెమ్మదిగా ఆడు, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడు అని తన్ని కామ్ డౌన్ చేసి వెనక్కి పంపించారు. బట్ ఫ్యాఫ్ అలా ఆడాడు కాబట్టి జేక్ ఫ్రేజర్ మెగా కూడా కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకునే ఆ వెసులుబాటు ఉండింది తన దగ్గర. దట్ సంథింగ్ దట్ హెల్ప్డ్ హిమ్. అఫ్కోర్స్ ఈవెన్చువల్లీ ఫ్యాఫ్ హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్ వచ్చి ఒక క్విక్ ఫైర్ చిన్న క్యామియో ఆడడం, మిగతా అందరూ కూడా అట్లా కాంట్రిబ్యూట్ చేయడం, మొత్తానికి మ్యాచ్ ఫినిష్ చేశారు 16 ఓవర్స్. సో కన్విన్సింగ్ విక్టరీ, కంఫర్టబుల్ విక్టరీ. దాంతో విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే అయిపోయాయి, రైట్. దీని తర్వాత దేర్ అనదర్ కాంట్రవర్సీ అబౌట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజ్ హైదరాబాద్. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దాని గురించి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో వద్దు, వేరేగా మాట్లాడుకుందాం దాని గురించి. సన్ రైజ్ హైదరాబాద్ తరఫున అగైన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ వాస్ ఫ్రమ్ జీషాన్ అన్సారీ. ఆ లెగ్ స్పిన్నర్ ఎవరైతే కుర్రాడో చేశాడో 3 వికెట్స్ కూడా తీసుకున్నాడు. కేఎల్ రాహుల్ రౌండ్ ద స్టంప్స్ బౌల్డ్ చేశాడు. తర్వాత జేక్ ఫ్రేజర్ మెగాక్ని గాట్ హిమ్ కాటన్ బౌల్డ్. సో తను చక్కగా బౌలింగ్ చేయడంతో SRHకి ఒక మంచి లెగ్ స్పిన్నర్ దొరికినట్టుగానే అనుకోవాలి. రాహుల్ చహర్ని ఆడిస్తారేమో, ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనుకున్నాం, కానీ యాక్చువల్లీ జీషాన్కే అవకాశం ఇచ్చారు. దే కుడెంట్ ప్లే ఆడమ్ జాంపా. తను ఆడుంటే బాగుండేది ఈ మ్యాచ్లో, బట్ ఎందుకు ఆడలేకపోయాడంటే వికెట్స్ పడిపోవడంతో వియాన్ ముల్డర్ని దింపాల్సి వచ్చింది. అస్ అన్ ఇంపాక్ట్ సబ్, బ్యాట్ తోటి ఏమైనా కాస్త కాంట్రిబ్యూట్ చేస్తాడేమో అని చెప్పేసి, అందుకని ఆడమ్ జాంపా రాలేకపోయాడు. బట్ అదర్ దెన్ దాట్ డిసప్పాయింటింగ్ గేమ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. ఫర్గెటబుల్ గేమ్, బట్ వాళ్ళు త్వరగా కోలుకోవాలి దీని నుంచి. ఇలానే ఆడుతూ పోతే డబుల్ ఎడ్జ్ సోర్డ్. సన్ రైజ్ హైదరాబాద్ అగ్రెసివ్గా ఆడతారు కాబట్టి వస్తే చాలా 200 కంటే ఎక్కువ రన్స్ వస్తాయి, లేదు అంటే వాళ్ళకి తక్కువ రన్స్ వస్తాయి. ఇలానే అదే జరుగుతుంది. బౌలింగ్ హ్యాస్ టు ఇంప్రూవ్, దిస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దాట్. అండ్ షమీ ఫీల్డింగ్ అయితే నాకు కొంచెం తేడా కొట్టేస్తుంది భయ్యా, మంచి కదలట్లేదు. దిస్ ఈస్ DC వర్సెస్ SRH. వెల్ డన్ DC, బికాజ్ వాళ్ళు ఇక్కడ 2 మ్యాచ్లు గెలిచారు. దిల్ గో బ్యాక్ టు ఢిల్లీ. అలా ఫస్ట్ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. నౌ కట్ టు ద నెక్స్ట్ గేమ్. RR వర్సెస్ CSK అట్ గౌహాతి. హోమ్ కానీ హోమ్ గ్రౌండ్ రాజస్థాన్ రాయల్స్కి 2 మ్యాచ్లు ఓడిపోయి, వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తేనే మొదటి పాయింట్స్ వస్తాయని చెన్నై సూపర్ కింగ్స్ ఏమో 1 గెలిచారు, 1 ఓడిపోయారు. చెపాక్లో RCBతో ఓడిపోయారు. అండ్ టర్న్ అరౌండ్ టైం చాలా తక్కువ వాళ్ళకి. ఆ నెక్స్ట్ డేనే ఫ్లైట్ తీసుకొని రావడం, గువాహతిలో ఒకరోజు ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మ్యాచ్ ఆడడం. సో IPL ఈజ్ హెక్టిక్, యూ ఆల్ నో దాట్. బట్ CSKకి ఆ టర్న్ అరౌండ్ టైం తక్కువ దొరికింది. అదేమైనా ఇంపాక్ట్ చేసిందా? మేబీ నాట్, రియలీ కాంట్ పుట్ ఎ ఫింగర్ ఆన్ దాట్. బట్ మ్యాచ్లో జరిగింది ఏంటంటే 182 పరుగులు స్కోర్ చేశారు RR, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగులు తక్కువ స్కోర్ చేశారు. దానికి 1 hit away. విల్ టాక్ అబౌట్ ద రీజన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అయితే 182 కూడా ఎందుకు వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం ఫర్ RR వాజ్ నితీష్ రాణాస్ ఎక్స్ట్రాడినరీ నాక్. 50 కొట్టిన తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు, బికాస్ తనకి ఈ మధ్య కమల పిల్లలు పుట్టారు, వాళ్ళకి డెడికేట్ చేసినట్టున్నాడు ఆ సెంచరీని. తన భార్య కూడా ఆబ్వియస్లీ 36 బాల్స్లో 81 పరుగులు స్కోర్ చేశాడు. సెంచరీ ఫర్ ద టేకింగ్. తను 10 4s and 5 6s కొట్టాడు, అంటే 15 బౌండరీస్ ఉన్నాయి. 10 4s 40, 5 6s 30, 70 రన్స్. 81లో 70 బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. ఎలా ఆడాడు చూసారా, ఫెంటాస్టిక్. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ తను చెప్పింది ఏంటంటే, నేను బౌలర్ని ఆడలేదు, నేను ఫీల్డ్ని ఆడాను అన్నాడు. అంటే ఫీల్డ్కి తగ్గట్టుగా నా షాట్స్ మార్చుకున్నాను, ఏ బాల్ వస్తుందో చూసి, ఫీల్డ్ ఎలా ఉందో చూసి దానికి తగ్గట్టుగా షాట్ ఆడేసా అన్నాడు. గుడ్ థాట్ ప్రాసెస్ టు హ్యావ్, క్లారిటీ ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేశాడు. నంబర్ 3లో వచ్చాడు మోర్ ఇంపార్టెంట్లీ, బికాస్ రియాన్ పరాగ్ 4లో ఎక్కువ బాగా ఆడాడు, గతంలో కూడా చూసాం. అది ఆడితే బాగుంటుంది అనుకున్నాం, అదే పొజిషన్ తన ఆడడం. నితీష్ రాణా నంబర్ 3లో బాగా పర్ఫామ్ చేశాడు, తనకు ఆ స్థానాన్ని ఇచ్చారు. అలా మార్చుకున్నారు, కొండ మార్పిడి జరిగింది, వాళ్ళకి వర్కౌట్ అయింది. వీళ్ళు యాక్చువల్లీ 200 కంటే ఎక్కువ కొట్టుండాల్సింది రాజస్థాన్ రాయల్స్, బట్ 124 for 2 దగ్గర నితీష్ రాణా అవుట్ అవ్వడం ఆ 12 ఓవర్లో, దాని తర్వాత కొలాప్స్ అయింది. నెక్స్ట్ 58 రన్స్కి 7 వికెట్స్ పడిపోయి, అందుకనే 180 ఆడ్ మాత్రమే చేయగలిగారు. ఆ కొలాప్స్ని ట్రిగర్ చేసింది ఎవరు అంటే, ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ఇట్ వాజ్ నూర్ అండ్ పతిరానా. ఫినామినల్గా బౌలింగ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. పతిరానా డెత్లో సూపర్ స్టఫ్, ఆ స్లింగి యాక్షన్ తోటి యార్కర్స్ వేయడం. ఇప్పుడు సలైవా కాస్త బాల్ పరిపెడుతున్నారు కాబట్టి బాల్ రివర్స్ అవుతుంది, ఇంకా కష్టమంతా ఆడడం. నూర్ ఎలాంటి పిచ్ ఉన్నా, హెల్ప్ ఉన్నా లేకపోయినా వికెట్స్ తీసుకోవడం. హీస్ టర్న్ టు బి ద రియల్ డైమండ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అటాక్. పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ తను కూడా ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి, వికెట్స్ తీసుకున్నారు కాబట్టి 200 వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేయగలిగారు 182కి. అంతదాకా చేసిన తర్వాత CSK చేస్ చేయాలి కదా, జరగలేదు. ఫస్ట్ ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆర్చర్ కూడా, క్రికెట్ చూడండి ఎంత ఫన్నీ గేమో. యూ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద ఎగ్జాక్ట్ రీజన్. ఫస్ట్ గేమ్లో SRHతో ఆడుతూ హైదరాబాద్లో 4 ఓవర్స్లో నన్ ఫర్ 76. రెండో మ్యాచ్లో కూడా 2 ఓవర్స్లో 38తో ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మొదటి 3 ఓవర్స్లో 13 రన్స్, ఫస్ట్ 2 ఓవర్స్లో 2 రన్స్ మాత్రం, ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. సూపర్ స్పెల్ వేశాడు, బాల్ చక్కగా మూవ్ అయింది, మంచి పేస్ వేస్తున్నాడు, హై 140స్లో వేస్తున్నాడు. ఏం షిఫ్ట్ అయిందంటే తను ఫోకస్ చేయడం బాగా చేశాడు. అండ్ దిస్ ఇస్ అ గేమ్ ఆఫ్ స్మాల్ మార్జిన్స్. రైట్ లైన్ వేయడానికి, రైట్ లెంత్ వేయడానికి, వేయకపోవడానికి చాలా చిన్న మార్జినే ఉంటుంది. దాంట్లోనే 76
4 ఓవర్స్లో డిసైడ్ అయిపోతుంది. సో ఆర్చర్ కేమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్, తను బాగా బౌలింగ్ చేశాడు. అండ్ రుతురాజ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్స్ నాక్ ఆడాడు. లాకర్ దాకా ఉంటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళేమో, ఎవరు గెలిచి ఉండేవారు కూడా. బికాజ్ గతంలో కూడా రుతురాజ్ ఇట్లా చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ని యాంకర్ చేసి లాస్ట్ దాకా ఉండి మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ తను అవుట్ అవడం అదొక కాజ్ ఆఫ్ కన్సర్న్ గా మారింది. దానివల్లే వాళ్ళు బహుశా దారి తప్పారు. 1-2 హసరంగా 4 వికెట్ హాల్. బ్యాట్ తోటి తను ఎందుకు ముందు వస్తున్నాడు, ఎందుకు షాట్లు ఆడుతున్నాడు, ఎందుకు అవుట్ అవుతున్నాడు అర్థం కాదు, కానీ బాల్ తోటి అయితే ఒక 4 వికెట్ హాల్ తీసుకొని RRని గెలిపించాడు హసరంగా. ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంట్రా అంటే మొత్తం తన స్పెల్ అంతా కూడా 6 ఇవ్వడం, వికెట్ తీసుకోవడం, 6 ఇవ్వడం, వికెట్ తీసుకోవడం, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇది సిఎస్కే వాళ్ళు చేస్తున్నప్పుడు రుతురాజ్ ఆడుతున్నప్పుడు కూడా చెప్పా, 123 for 4, ఐ స్టిల్ రిమెంబర్ ద స్కోర్. అండ్ డాట్ బాల్స్ కొన్ని పడేసరికి నన్న హసరంగా ఇక్కడ 6 కన్సిడర్ చేస్తాడేమో, రుతురాజ్ వుడ్ లైక్ టు అటాక్ చేస్తాడు, 6 వచ్చింది. అండ్ నెక్స్ట్ బాల్ అదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు, బికాస్ రుతురాజ్ కూడా షార్ట్సే ఆడాలి. మీకు అర్థం కావాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, ఇలాంటివి ఏమన్నా గెస్ట్ చేసినప్పుడు ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ గేమ్ సిచ్యువేషన్ని రీడ్ చేసి ఇది జరగచ్చు అని చెప్పే ఒక ప్రయత్నం అనమాట. దీంట్లో చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఫ్యాన్స్ అనుకో, వికెట్ పడచ్చు అంటే వికెట్ పడితే నోరా ఇది ఎందుకు ఇలా చేస్తావు, పాజిటివ్గా మాడచ్చు కదా, మా ఎమోషన్స్ అర్థం చేసుకోవాల్సింది క్రికెట్ని. ఆ క్రికెట్ని రీడ్ చేసే ప్రయత్నం అది, కామెంటరీ చేస్తున్నప్పుడైనా ఇక్కడ వీడియోస్ చేస్తున్నప్పుడైనా. సో ఇది మీరు బిల్డ్ చేసుకుంటే ఏ మ్యాచ్ అయినా రీడ్ చేయడం అర్థం అవుతుంది, ఏం జరగబోతుందో అర్థం చేసుకోవడం కుదురుతుంది. మీరు ఆడుతున్నప్పుడు కూడా మీరు మీ మ్యాచ్ని ఆ సిచ్యువేషన్ని రీడ్ చేసుకోగలరు అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నం నచ్చితే హిట్ ఎ లైక్ బటన్. ధోని హీ కేమ్ అప్ ది ఆర్డర్ విచ్ వాస్ గుడ్ టు సీ. 5 వికెట్స్ పడిన తర్వాత నెంబర్ 7లో ధోని బ్యాటింగ్కి వచ్చారు, విచ్ వాస్ గుడ్. అశ్విని పంపించుకొని తను రావడం బాగుండింది. ఒక 6 ఒక 4 మాత్రమే కొట్టగలిగాడు మనిషి. 18th ఓవర్లో తీక్షణ వేస్తున్నప్పుడు సింగిల్స్ ఆడడమే. 18th ఓవర్ బేసికలీ జడేజా ధోని ఇద్దరూ కలిసి ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. ఈవెన్చువల్గా చూస్తే 6 రన్స్తో ఓడిపోయారు. సో దట్ వాజ్ ఎ ప్రాబ్లం. జడేజా నుంచి కూడా మంచి క్యామియో చూసాం. 19th ఓవర్ లాస్ట్ బాల్ 6 కూడా కొట్టాడు. ఈ బ్రాట్ ఇట్ 20 ఆఫ్ లాస్ట్ 6 balls, బట్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ సందీప్ శర్మ మరోసారి అరికట్టగలిగారు. బట్ క్యాచింగ్ ఆఫ్ RR దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రియాన్ పరాగ్ పట్టిన క్యాచ్ కావచ్చు ఆఫ్ శివం దూబే, ఎక్స్ట్రాడినరీ. హెట్మార్ 2 క్యాచ్లు పట్టాడు, ధోనితో క్యాచ్ పట్టాడు డైవ్ చేస్తూ పరిగెత్తుకుంటున్న తర్వాత. సూపర్. సో క్యాచెస్ విన్ యూ మ్యాచ్ అని చెప్పేది ఎందుకనే ఇలా బేసికలీ ఈ మ్యాచ్లో RR గెలిచి, రియాన్ పరాగ్ ఫస్ట్ టైం 3 మ్యాచెస్లో క్యాప్టెన్స్ చేస్తూ గెలిచి 2 పాయింట్లు సొంతం చేసుకొని అమ్మయ్య దేవుడా అనుకున్నారు. అండ్ గువాహతి నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు జైపూర్కి. ఇలా ఈ మ్యాచ్ అయిపోయిందా. నెక్స్ట్ కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కొత్త వారంలో మండే రోజున ఈజ్ బిట్వీన్ MI అండ్ KKR. ఈ మ్యాచ్లో ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ జరుగుతుంది వాంఖడేలో. సో MIకి ఫేవర్ చేయాలి. MI ఇప్పటిదాకా ఏమీ గెలవలేదు, 2 మ్యాచ్లు 2 ఓడిపోయారు. బట్ దే ఆర్ స్లో స్టార్టర్స్, తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా వాళ్ళు 2012 నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ మ్యాచ్ గెలిచిందే లేదు, రెండోది కూడా ఓడిపోయారు. కొంచెం ఇబ్బంది అనిపించింది బికాజ్ స్లో వికెట్స్లో ఆడడం వాళ్ళ బ్యాటింగ్ స్టైల్కి, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్కి సూట్ కాలేదు. వాంఖడే ఇస్ మోర్ ఆఫ్ ఎ బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్. సో ఇక్కడ వాళ్ళ స్ట్రైకర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రెసివ్గా ఆడే బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ టాస్ కుడ్ బి అ ఫ్యాక్టర్ బికాజ్ డ్యూ వస్తుందో తెలియదు, కానీ చేస్ చేయడం ప్రిఫర్ చేస్తారు. బౌండరీస్ చిన్నవి, బాల్ చక్కగా ట్రావెల్ అవుతుంది, డిఫెండ్ చేయడం కష్టం. సో యూ వుడ్ వాంట్ టు చేస్ ఇన్ దిస్ వెన్యూ. సో టాస్ గెలవడం కుడ్ బి అ క్రూషియల్ ఫ్యాక్టర్. మార్పులు చేర్పుల గురించి అంటారా, they need a way to fit in Will Jacks ఆ ప్లేయింగ్ లెవెల్లోకి. అలాగే రీస్టాప్లీ ఏమన్నా ఆడతాడు బికాజ్ వాంఖడేలో సాధారణంగా బౌన్స్ ఎక్కువ అవుతుంది. సో రీస్టాప్లీ పొడుగ్గా ఉంటాడు కాబట్టి లెఫ్ట్ ఆర్మర్ యార్కర్స్ వేయగలడు, బాల్ని బౌన్స్ చేయగలడు. అది జరగాలి అంటే వన్ ఆఫ్ ముజిబుర్ రెహమాన్ అండ్ విత్ శాంట్నర్ హ్యాస్ టు సిట్ అవుట్. అలాగే జాక్స్ని ఆడాలని అదే పరిస్థితి. దే మైట్ హావ్ టు బ్రింగ్ ఇన్ సమ్ అడిషనల్ ఇండియన్ బౌలర్స్. విఘ్నేష్ పుత్రుని తీసుకురావచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ ముజిబుర్ రెహమాన్. అలా ఒక ఫారెన్ ప్లేయర్ ఖాళీ అవుతాడు, దాని ప్లేస్ ఎవరో ఒకరు రావచ్చు. బట్ అదర్వైజ్ మీద అంతా ఓకే. రోహిత్ శర్మ నీడ్స్ టు ఫైండ్ అ వే టు స్కోర్ రన్స్. మీకు విషయం తెలుసా, ఇంట్రెస్టింగ్ ఆర్ మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ అవుట్ చెప్తా. రోహిత్ శర్మ 80 సార్లు సింగిల్ డిజిట్లో అవుట్ అయ్యాట IPLలో. దట్స్ ఆల్మోస్ట్ లైక్ 5 seasons. మ్యాచెస్ అన్ని కలిపితే అన్ని సార్లు సింగిల్ డిజిట్లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మకి ఓన్లీ 4 or 5 seasons 400 కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయి IPLలో. దట్స్ స్టాగరింగ్. మరి ఎందుకు తను కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయలేకపోతున్న ఒక ప్రశ్న ఉంటుంది. తను కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి. వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు. రోహిత్ శర్మ, రాయన్ రికిల్టన్ వాళ్ళ నుంచి రన్స్ రావట్లేదు. హార్దిక్ పాండ్యా ఈజ్ స్ట్రగ్లింగ్ బిగ్ టైమ్. ఒకటే మ్యాచ్ ఆడాడు నిజమే, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కొడితే 6-4 లేకపోతే డాట్ బాల్, సింగిల్స్ తీసుకోవట్లేదు. దాంతో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఏం జరిగిందో చూసాం, సూర్య అవుట్ అయ్యాడు క్రితం మ్యాచ్లో. సో తన నుంచి కూడా రన్స్ రావాలి. ఎక్కువ డిపెండెన్స్ ఉంది ఆన్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, బట్ దే మైట్ ఎంజాయ్ ప్లేయింగ్ ఎట్ వాంఖడే. విల్ జాక్స్ ఆడితే రాయన్ రికిల్టన్ ప్లేస్లో ఆడితే సరిపోతుందా అన్న క్వశ్చన్ మార్క్. బికాజ్ డైరెక్ట్లీ అక్కడ ఓపెనర్గా ఆడేయచ్చు, కీపింగ్ రాబిన్ విన్స్ చేసుకోవచ్చు.
అలా బ్యాలెన్స్ చేసే స్క్వాడ్ని. సో దీస్ కుడ్ బి ద చేంజెస్ పొటెన్షియల్లీ దట్ దే కుడ్ డూ ఈ గేమ్కి. కమింగ్ టు కేకేఆర్, డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, ఒకటి ఓడిపోయారు. గెలిచిన మ్యాచ్ వాజ్ అట్ గువాహతి, ఆర్ఆర్ని ఓడించారు వాళ్ళు. సో దాట్ విల్ బి ఇన్ దేర్ ఫేవర్. ఆర్సీబీతో ఓడిపోయారు అట్ హోమ్ ఫస్ట్ గేమ్ ఆఫ్ ద సీజన్. బట్ మార్పులు అంటారా, సునీల్ నరేన్ ఇస్ ఫిట్ అండ్ అవైలబుల్ టు ప్లే. సో మోయిన్ అలీతో డైరెక్ట్ స్వాప్ చేసేస్తారు, తను వచ్చి మ్యాచ్ ఆడతాడు. మిగతా యాస్టీస్గా ఆడేస్తారు అనుకుంటా, మార్పులు ఏం చేసుకోకూడదు. దర్ ఆర్ స్ట్రాంగ్ సైడ్, నో డౌట్ ఇన్ దాట్. అండ్ వాంకడేలో ఎంఐకి కొంచెం బెనిఫిట్ ఇద్దాం అనిపిస్తుంది. ఎంఐకి కొంచెం పాజిటివ్గా మాడాలని, ప్రాబిలిటీ వాళ్ళు గెలిచేది ఎక్కువ ఉందని చెప్పాలనిపించినా కూడా కరెంట్ ఫామ్ చూస్తే కేకేఆరే గెలుస్తారేమో అనిపిస్తుంది. సో ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. మేబీ చేస్ చేయడం కనుక జరిగితే ఎంఐకి, వాళ్ళ బౌలర్ సరిగా పర్ఫామ్ చేస్తే, మంచి ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసుకుంటే దే కుడ్ గెట్ దోస్ ఫస్ట్ పాయింట్స్. అది ఇంపార్టెంట్ ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ హోమ్ కండిషన్ తీసుకుని ఒక చిన్న సైజ్ కాంట్రవర్సీ నడుస్తుంది. కేకేఆర్ వాళ్ళ కోచ్ అంటాం, వాళ్ళ హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఉండట్లేదు, వాళ్ళ పిచ్ క్యూరేటర్ వాళ్ళకి కావాల్సిన పిచ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎల్ఎస్జీ ఎంఐకి అగేన్స్ట్ ఏం చేశారు, వాళ్ళకి ఎగ్జాక్ట్గా అయితే స్లో వికెట్ కావాలో, ఎంఐ బ్యాటర్స్కి వ్యతిరేకంగా ఏది ఉంటుందో అది తయారు చేసుకున్నారు, ఆడారు, గెలిచారు. ఆర్ఆర్ వాళ్ళు జైపూర్లో కాకుండా గువాహతిలో ఆడి 3 మ్యాచ్లు ఆడి 2 ఓడిపోయారు, 1 గెలిచారు. ఆర్ ఇన్ఫాక్ట్ 2 ఆడారు, 1 ఓడిపోయారు, 1 గెలిచారు. సో ఇది మీరు ఆ హోమ్ అడ్వాంటేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు మీ ఇంట్లో గెలిస్తే కనుక 60-70% ఆఫ్ ద మ్యాచెస్ క్వాలిఫై అయిపోతారు ప్లే ఆఫ్స్కి. లుక్ ఎట్ ఎంఐ, లుక్ ఎట్ సిఎస్కే, లుక్ ఎట్ కేకేఆర్, అదే టిపికలీ డూ దిస్. వాళ్ళ ఇంట్లో గెలుస్తూ ఉంటారు. డీసీ కూడా విశాఖపట్నంలో 2 గెలిచారు. సో దాట్స్ యాక్చువల్లీ అ గుడ్ సైన్ ఫర్ దెమ్. ఇప్పుడు ఎంఐ కూడా అదే గెలుపు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బుమ్రా హ్యాస్ స్టార్టెడ్ టు బౌల్ అట్ ఎన్సీఏ. అక్కడ తన క్లియరెన్స్ వస్తే అప్పుడు జాయిన్ అవుతారు ముంబై ఇండియన్స్ క్యాంప్. దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. అది ఒక చెప్పాలనిపించింది. ఇదన్నమాట సంగతి. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఎంఐ కేకేఆర్ మ్యాచ్అప్ లో ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఆఫ్ కోర్స్, బికాస్ ఫర్ ఎంఐ బోల్ట్ అండ్ చహర్ న్యూ బాల్ తో స్టార్ట్ చేస్తారు. అటుపక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సునీల్ నరేన్ ఓపెన్ చేస్తే కనుక యూ కుడ్ సీ పోల్ ట్రైంగ్ టు బౌల్ దోస్ యార్కర్స్ ఇన్ ఆర్ అవే గోయింగ్ డెలివరీస్ టు సునీల్ నరేన్. దీపక్ చహర్ కూడా బాల్ చక్కగా స్వింగ్ చేయగలడు. ఆ షార్ట్ బాల్ వేస్తే సునీల్ నరేన్ ఇబ్బంది పెట్టచ్చు. అండ్ ఇటుపక్క చూస్తే రోహిత్ శర్మ కొంచెం స్ట్రగుల్ అవుతున్న మాట వాస్తవమే. సో సిరాజ్ మన్ అవుట్ చేశాడు. ఇప్పుడు హర్షిత్ రాణా ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగిస్తాడా, విల్ హావ్ టు సీ. సో ఇలాంటి చిన్న బ్యాటిల్స్ ఇవన్నీ ఉంటాయి. అది మ్యాచ్ చూసినప్పుడు అర్థమైపోతుంది. దానికి సంబంధించిన వీళ్ళు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. ఇప్పటిదాకా వీడియో మొత్తం చూస్తుంటే కనుక వాట్ యూ హావ్ టు డూ ఇస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరో వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.